సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు తహసీల్దార్ రాధా. అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఒక రోజులోనే నోటీసులు ఇచ్చి కూల్చివేయడం లేదన్నారు. స్థలం కొనేటప్పుడు ఖచ్చితంగా పూర్తి వివరాలతో వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు. నిర్మాణాలు ప్రారంభ దశలో ఉన్నప్పుడే అధికారులు అడ్డుకుంటే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని తెలిపారు తహసీల్దార్. నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని అధికారులను విమర్శించడం సరికాదన్నారు తహసీల్దార్ రాధా. నేతృత్వంలో మన అమీన్పూర్ మండలంలో కిష్టారెడ్డిపేటలో 164లో ఒక 3 భవనాలు మరియు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 25 విల్లాస్ని మనం డిమాలిషన్ చేయడం జరిగింది. అంటే 22/7/2024 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మన ప్లాట్స్ చేసి ఉన్నామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనే ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది. దాంట్లో కూడా ఎవరు రాలేదు. అంటే మనకు అన్ని హౌసెస్ అన్నీ కూడా వెకేటే ఉన్నాయి, ఏది కూడా ఆక్యుపైడ్ కాలేదు. ఆక్యుపైడ్గా ఉన్నటువంటి ఒక 5 హౌసెస్ మాత్రం మనం డిమాలిషన్ చేయలేదు, అవి అలాగే ఉన్నాయి. మాకు హెడ్ ఎస్పీ గారు ప్రాపర్గా వాళ్ళకి టైం ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళకి ఆల్టర్నేట్ చూసుకున్న తర్వాత వాటిని డిమాలిషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మనం 1 డేలోనూ నోటీస్ ఇవ్వడం తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు. మనం గత 2022 నుంచి 2023 నుంచి 2024 అంటే గత ఒక 2 years కాలము వాళ్ళకి తెలుసు, నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ